జూన్ 2వ తారీఖు మనకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఉన్న సందర్భంగా మనకి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో అయితే చాలా మంచిగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు స్టూడెంట్స్, ఎన్ఎస్సీ గార్డ్స్, సెక్యూరిటీ గార్డ్స్, నెక్స్ట్ ఎన్సీసీ వాళ్ళు కూడా చాలా బాగా డ్రిల్ చేశారు. ఇక్కడ రేపు మనకి క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా జూన్ 2వ తారీఖు వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు చాలా ఘనంగా చేయాలని చెప్పేసి ఇక్కడైతే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు అనమాట. మీరు చూసుకోవచ్చు అన్నిటి కూడా చాలా పబ్లిక్ కూడా ఎలా ఉందని చెప్పేసి జై తెలంగాణ అందరికి వినాలనిపేసి అన్న ఉద్దేశంతో ఇక్కడైతే చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పోలీసులు అందరూ కూడా ఇప్పటి వరకు డ్రిల్ మొత్తం అని నిర్వహించారు. గత 5 రోజులుగా ఇది జరుగుతూనే ఉంది ఇక్కడ ఈ ప్రొసీజర్ మొత్తం అంతా కూడా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా తెలంగాణ సాంగ్ కూడా ఒకటి రిలీజ్ చేయబోతున్నారు. జై హో జై తెలంగాణ అని చెప్పేసి ఎంఎం కీరవాణి గారు పాడారనమాట. మన సీఎం రేవంత్ రెడ్డి గారు దాన్ని కూడా లాంచ్ అయిపోతున్నారు తెలంగాణ దశాబ్దాల ఉత్సవాల సందర్భంగా. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి. ఆ రోజు కూడా జూన్ 2వ తారీఖు కూడా మేమైతే కవరేజ్ అందించడం జరుగుతుంది. మేడం ఎలా జరుగుతుంది ఏర్పాట్లు? మీరే చూస్తున్నారు, చాలా వైభవంగా ఈసారి ఎప్పుడూ లేని విధంగా ఈసారి మేము ఈ దశాబ్ది సెలబ్రేషన్స్ చాలా ఘనంగా చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది ఇవాళ మా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల. ఈరోజు తెలంగాణ ఇచ్చింది మన సోనియా గాంధీ కాబట్టి ఆమెను కూడా స్పెషల్గా ఇన్వైట్ చేయడం జరిగింది నిన్న రేవంత్ రెడ్డి గారు వెళ్ళి. అందుకనే ఈసారి ప్రజలందరూ కూడా యావత్ తెలంగాణ అంటే మేము పార్టీల అతీతంగా ఈరోజు ప్రజలందరినీ కూడా వాళ్ళని ఆహ్వానిస్తున్నాము. మీరు రావాలి, ఎందుకంటే ఎప్పుడు జరగని విధంగా ఈసారి మేము సెలబ్రేషన్ చేయాలనుకుంటున్నామండి. అంటే ఈ పండగ వాతావరణంగా ఈరోజు సీఎం మాటలు మీరు విన్నట్టయితే ఒక పండగ వాతావరణంగా ఈసారి సెలబ్రేషన్ చేసుకోవాలన్నది మాత్రము మేము అనుకుంటున్నాం.